ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది దక్కన వ్యక్తి ఎవరు అని అంటే స్త్రీ చూస్తున్నారు. కానీ ఒక శక్తిగా చూడటం ఆ స్త్రీ మూర్తి లేకపోతే మనం భూమి మీద ఈరోజు లేవు. ఆ స్త్రీ ఈరోజు ఒక ఆదిపరాశక్తి 9 నెలలు 9 మాసాలు మోసి ఈరోజు మనం చిన్నతనం నుంచి ఎన్నో మనం ఈ స్టేజ్కి రావడానికి కూడా కారణం ఆ స్త్రీమూర్తి వల్లే. ఎందుకంటే ఈరోజు కూడా స్త్రీ అనేది వరకట్న పౌరులో ఇంకా చిక్కుకునే పోతున్నారు. ఎంతోమంది యాసిడ్ వల్ల ప్రయోగాల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలానే కనీసం మనం బస్సులో కూడా లేడీస్కి సీటు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేవు మన జెంట్స్ని. ఎందుకనంటే మన స్త్రీని మనం గౌరవించుకోవాలి. మన ఉన్న స్త్రీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం చూసుకొని మనం ప్రతి ఒక్క చోట వాళ్ళని గౌరవించగలిగితే మనకి ముందు ముందు మంచి మనం వచ్చే వెనక యువత కూడా ఆ విధంగా ఫాలో అవుతారు. అలానే ఈరోజు సమాన హక్కులు అంటారు. స్త్రీ కూడా మనలాగానే సమాన హక్కు ఇవ్వాలి. ఎందుకని అంటే వాళ్ళ బాధ్యత ఎంతైనా ఉంది. మనం ఈరోజు ఇంటికి ఎంతో వర్క్ చేసి కష్టపడి ఇంటికి వచ్చే సేద తీర్చేది ఆ స్త్రీమూర్తి. వాళ్ళే ఇంట్లో సమైక్యంగా లేకపోతే మనం పక్క రోజు నెక్స్ట్ డే కూల్గా ఉండలేం. స్త్రీమూర్తి వల్ల అంటే స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే టెలివిజన్స్లో చూసి ఎంతో సీరియల్స్ చూసి ఆ ఎఫెక్టివ్నెస్ జెంట్స్ మీద పిల్లల మీద ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి స్త్రీలు దయచేసి వాళ్ళ ఆ ఎఫెక్ట్నెస్ తీసుకురాకుండా దాంట్లో ఉన్న ప్లస్లు తీసుకొని సీరియల్స్ చూడటం సినిమాలు చూడటం సరదాగా ఉన్న ఈ రోజుల్లో దాంట్లో ఉన్న పాజిటివిటీస్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఆ ప్రభావం మన పిల్లల మీద ఉన్న పేరెంట్స్ మీద కూడా ఉంటుంది. దాంట్లో నెగిటివ్ థింగ్స్ కానీ తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కాలంలో స్త్రీ మనకెంతో అండదండగా ఉండి మనకి మంచి విషయాలు చెప్పుకుంటూ ఒక లైఫ్లో పార్ట్నర్గా ఉంటూ ఎన్నో మనకి చేస్తుంది. సమాన హక్కులు అంటున్నారు. ఇప్పుడు మనం చూసాము మన రాజకీయ చరిత్రలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఈరోజు సమాన హక్కు కోసం హోంమంత్రి మెయిన్ ప్లేస్ని ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారికి కేటాయించారు. వారు ఎక్కడున్నా కూడా ఈరోజు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అలాంటి స్త్రీ మూర్తి పుట్టిన మన భారతదేశంలో స్త్రీకి మంచి గౌరవించి మంచి సమాన హక్కునిచ్చి వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిందిగా